తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రౌండ్లో బీజేపీ అభ్యర్థి 4417 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్లో బీజేపీకి 8615, కాంగ్రెస్ అభ్యర్థికి 5690, బీఎస్పీ అభ్యర్థికి 5100 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రౌండ్లో బీజేపీ అభ్యర్థి 4417 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్లో బీజేపీకి 8615, కాంగ్రెస్ అభ్యర్థికి 5690, బీఎస్పీ అభ్యర్థికి 5100 ఓట్లు పోలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణను అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. గోపాలకృష్ణ, మొత్తంగా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా కొనసాగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ ఒక్కొక్కటి బయటపడుతున్న కొద్దీ అందరూ కూడా ఒక్కసారిగా అవాకవుతున్న పరిస్థితి. ఎందుకంటే త్రికోణ పోటీగా, ముక్కోణ పోటీగా చాలా అందరూ కూడా అనుకున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పోటీ నడుస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ మనం మూడో రౌండ్గా పరిశీలిస్తే, మూడో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 23,307 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 18,812 ఓట్లు వచ్చాయి. ఓవరాల్గా మూడో రౌండ్ ముగిసేసరికి 4,494 ఓట్ల లీడింగ్తో మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఈ బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇవి కేవలం మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతోంది. ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటే కాదు, ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా టైట్ పొజిషన్ అయితే కనబడుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య క్లియర్గా మనం చూడొచ్చు, చాలా టైట్ పొజిషన్ కనబడుతోంది. ఇద్దరి మధ్య కేవలం 3000 సుమారుగా 3000 ఓట్ల తేడా అయితే కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇలాగే ట్రెండ్స్ కొనసాగితే కనుక ఒక మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు చాలా కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. 112,000 పైచిలకు ఓట్లు రావాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఇది రెండో ప్రాధాన్యత ఓట్ల వరకు వెళ్ళేటువంటి అవకాశాలే మనకు కనబడుతున్నాయి. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల్లో ముఖ్యంగా చాలామంది ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటి ఒక ఉత్కంఠ చాలా మందిలో కనబడుతోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయన ప్రచారం నిర్వహించారు. బీసీ నినాదంతో ఆయన ముందుకొచ్చారు. సో ఆయన పరిస్థితి చూస్తే బీఎస్పీ ప్రస్తుతం మూడో స్థానంలో, మొదటి ప్రాధాన్యత ఓట్లు మూడో స్థానంలో ఉన్నారు. ఆయన 15,898 ఓట్లు ఆయనకు ప్రస్తుతం మూడో రౌండ్ ముగిసేసరికి మొదటి ప్రాధాన్యత ఓట్లు నమోదయ్యాయి. కానీ రెండో ప్రాధాన్యతలో కాస్త ట్రెండ్ మారేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక ఆశతో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇది సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న విధంగా ఒకే ట్రెండ్ ఫాలో అవుతూ ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. డెఫినెట్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాంట్లో ఒకటో ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అనేటువంటి ఓట్లు కీలకంగా ఉంటాయి. మొదటి ప్రాధాన్యతకి ఎంతకైతే విలువ ఉంటుందో ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓటుకు కూడా అంతే విలువిస్తారు. కాబట్టి సో ఫైనల్ స్టేజ్కి ఎవరికైతే మ్యాజిక్ నెంబర్ చేరుకునేటువంటి వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగుతూ ఉంటుంది. వన్ సైడ్గా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో ఎవరు గెలిచేటువంటి అవకాశం లేదనేది ఇప్పుడున్న ఫస్ట్ ప్రియారిటీ ఓట్ల ట్రెండ్స్ని చూస్తే అర్థమవుతుంది. సో డెఫినెట్గా రెండో ప్రియారిటీ వైపు లెక్కింపు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇదంతా జరగాలంటే దాదాపుగా 24 గంటలకు పైగా సమయం పడుతుంది. సో రేపు సాయంత్రానికి కానీ అసలు ఫలితం బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఈ ట్రెండ్స్ని బట్టి చూస్తే మాత్రం ప్రస్తుతం బీజేపీ లీడింగ్లో ఉంది. మూడో రౌండ్ ముగిసేసరికి 4,400కు పైగా ఓట్లతో లీడింగ్లో కనబడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ ఆధిక్యతను ఒకసారి పరిశీలిస్తే ఏ అంశాలు దీనికి సహాయపడాయనుకోవచ్చు? అంటే ఇంతకుముందే కాంగ్రెస్ అంటుంది ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపోవటములతో ప్రభుత్వం మనుగడకు ఎలాంటి ప్రమాదము లేదు అని ఇటు కాంగ్రెస్ చెప్తున్న సందర్భంలో, సో ఈ ఫలితాలని, ఇప్పుడు వస్తున్న ఫలితాలని అండ్ మ్యాజిక్ ఫిగర్ని మీరు అన్నట్లుగా దాటే పరిస్థితిని ఎలా చూడొచ్చు అసలు? మీరన్నట్టుగా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో చాలా నినాదాలు పనిచేశాయి. ఏకంగా సీఎం కూడా పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇటు బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రచారం హోరాహోరీగా ఓవైపు జరుగుతూ ఉంటే, మరోవైపు బీసీ నినాదంతో బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా ప్రచారం నిర్వహించారు. అయితే ఇన్ని పార్శ్వాలు, ఇన్ని కోణాల్లో ప్రచారం జరిగినప్పటికీ
బీజేపీకి వన్ సైడ్ ఓటింగ్ అనేటువంటిది క్లియర్గా మనకు 3వ రౌండ్ వరకు కూడా కనబడుతూనే వస్తుంది. సో డెఫినెట్గా ఓటర్లు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఓట్లు వేశారా అనేటువంటి అనుమానాలు మనం ఈ 3 రౌండ్ల ఫలితాలను చూసి ఖచ్చితంగా అంచనా వేయచ్చు. కానీ మిగతా రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వచ్చాకే ఒక నిర్ణయానికి అయితే రావాల్సి ఉంటుంది. మీరు అన్నట్టుగా ఒక నినాదం ఎక్కడ కూడా పనిచేయలేదు, ఇక్కడ బీసీ నినాదం పనిచేయలేదని చెప్పుకోవచ్చు మొదటి ప్రాధాన్యత ఓట్లను పరిశీలిస్తే. అలాగే అధికార పార్టీకి సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వస్తేనే ఓటేయండి అంటూ సీఎం కూడా మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎక్కడా ప్రభావితం చూపించలేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. సో మరి ఈ నినాదాలు బీసీ నినాదం కావచ్చు, ఇటు సీఎం ఇచ్చినటువంటి నినాదాలు కావచ్చు, తమకు ఖచ్చితంగా పథకాలు అందితేనే, లేదంటే 317కి సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కరించి ఉంటేనే ఓటేయండి అంటూ సీఎం పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. సో అవేవి పనిచేయలేదా అంటే ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత నిర్ణయం పూర్తి స్థాయిలో మొదటి రౌండ్ ఫలితాల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తి స్థాయిలో లెక్కించిన తర్వాత ఒక నిర్ణయానికి అయితే రావచ్చు. కానీ 3 రౌండ్లు పూర్తయ్యేసరికి ఉన్న ట్రెండ్ మాత్రం చూస్తే డెఫినెట్గా ఇక్కడ ఏ నినాదం పనిచేయలేదు. కేవలం ఓటర్లు నిర్ణయించుకునేటువంటి ఒకే విధానం, అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఓటర్లు అందరూ కూడా ఒకే మైండ్ సెట్తో ఉన్నారా అనేటువంటి విషయం అయితే క్లియర్, అంటే అత్యధిక మంది ఓటర్లు ఒకే విధానంతో ఒకే మైండ్ సెట్తో ఉన్నారా అనేటువంటిది మాత్రం క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే మనం ఒక విధంగా కూడా ఆలోచించాలి, ఇవే కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఓట్లు కావు. ఏ కరీంనగర్ ఓట్లో, ఏ ఆదిలాబాద్ ఓట్లో, నిజామాబాద్ ఓట్లో కావు. డెఫినెట్గా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓట్లను మిక్స్ చేసి జంబ్లింగ్ విధానం ద్వారా అవన్నీ కూడా మిక్స్ చేసిన తర్వాత ఆయా పోలింగ్ బూతుల నుంచి తీసినటువంటి ఓట్లు, అంటే ఒక పోలింగ్ బూత్లో 1000 ఓట్లను తీసుకొస్తే పోలింగ్ బూత్ నుంచి 700 ఓట్లు ఉంటాయి. సో అందులో నుంచి తీసుకొచ్చినప్పుడు అందులో కట్ట ఇందులో కట్ట తీసుకొని కట్టలు కట్టిన తర్వాత వాటిని జంబ్లింగ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల తీర్పు ఈ విధంగా మనకు కనబడుతోంది. సో అత్యధిక మంది ఓటర్లు ఒక క్లారిటీతో ఓటేశారా అంటే ఈ 3వ రౌండ్ ఫలితాలను చూస్తే అవుననేటువంటి అనుమానాలే కనబడుతున్నాయి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.